2024 IPL మ్యాచ్ నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును 12 పరుగుల తేడాతో ఒక థ్రిల్లింగ్ విక్టరీ సంపాదించి ఈ సీజన్ IPL లో 2 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి మంచి జోష్ మీద ఉంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ అనేది 2 టీములకి అడ్వాంటేజ్ గా మారింది. కానీ రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ లో దాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకొని ఈ మ్యాచ్ లో విజయం సాధించారు. ముఖ్యంగా రాజస్థాన్ యంగ్ బ్యాట్స్మెన్ అయిన రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ ని చేంజ్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఒకానొక సమయంలో 6 ఓవర్ల లోపు 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. అప్పుడు వచ్చాడు రియాన్ పరాగ్ సెకండ్ డౌన్ లో. వచ్చిన బ్యాట్స్మెన్ తో అల్లా ఒక మంచి చక్కటి భాగస్వామ్యంతో రాజస్థాన్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఇక లాస్ట్ ఓవర్ 20th ఓవర్ గేమ్ చేంజింగ్ ఆఫ్ ది మ్యాచ్ గా మారింది. ఎంతో ఎక్స్పీరియన్స్ బౌలర్ అయిన నార్జీ బౌలింగ్ లో 6లు 4లు కొట్టి 25 రన్స్ రాబట్టాడు రియాన్ పరాగ్. దీంతో ఈ మ్యాచ్ లో రియాన్ పరాగ్ కేవలం 45 బాళ్లకే 84 రన్స్ బాధేశాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో చేసింగ్ దిగిన ఢిల్లీ జట్టు వార్నర్, స్టబ్స్ రాజస్థాన్ బౌలర్లను ఇబ్బంది పెడుతూ ముచ్చెమటలు పట్టేలా చేశారు. కానీ ఒకానొక సమయంలో ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నారు. కానీ రాజస్థాన్ బౌలర్స్ స్లో బౌలింగ్ తో ఢిల్లీ బ్యాట్స్మెన్ ని బోల్తా కొట్టించి ఈ మ్యాచ్ లో విజయం సాధించారు. ఇక ఈ మ్యాచ్ లోని పూర్తి హైలైట్స్ లోకి వెళ్తే ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ముందుగా బౌలింగ్ ని ఎంచుకుంది. బ్యాటింగ్ కి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ అయిన యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్లు వెంటనే అవుట్ అయిపోయారు. ఆ తర్వాత సంజు శాంసన్ కూడా 6th ఓవర్ లో అవుట్ అయిపోవడంతో కేవలం 30 పరుగులకి 3 కీలక వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. సెకండ్ డౌన్ లో వచ్చిన పరాగ్ అలాగే అశ్విన్ తో కలిసి ఒక చక్కటి భాగ్యస్వామ్యం అందించాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువల్ కూడా ఒక చిన్న ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ అనేది 160 మార్క్ చేరుకోవడం కష్టం అనుకున్నారు. కానీ తర్వాత హెట్మేర్ తో కలిసి పరాగ్ ఇన్నింగ్స్ లాస్ట్ 12 బాళ్లకి 40 రన్స్ సంపాదించడంతో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ అనేది 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగలిగింది 20 ఓవర్లో. ఆ తర్వాత చేసింగ్ లోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ అలాగే మిచెల్ మార్ష్ ఇద్దరు ఓపెనర్లు ఒక ఫ్లయింగ్ స్టార్ట్ అందించారు. 3 ఓవర్లకే 30 బాధేశాడు. కానీ ఫాస్ట్ గా ఆడే క్రమంలో మిచెల్ మార్ష్ 4th ఓవర్ లో బర్గర్ బౌలింగ్ లో దొరికిపోయాడు. ఆ తర్వాత రిక్కీ బోయ్ కూడా వెంటనే అవుట్ అయిపోవడంతో ఢిల్లీ జట్టు ఒకే ఓవర్ లో 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రిషబ్ పంత్ అలాగే డేవిడ్ వార్నర్ ఇద్దరు కలిసి ఒక చక్కటి భాగస్వామ్యం అందించాడు. మంచి ఫామ్ లో ఉన్న వార్నర్ ను 49 పరుగుల వద్ద అవేష్ ఖాన్ బౌలింగ్ లో సందీప్ శర్మ ఒక డైవ్ క్యాచ్ పట్టి వార్నర్ ను పెవిలియన్ కు పంపించాడు. వార్నర్ 3 6లు 5 4లతో 49 రన్స్ కి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఓవర్ లో రిషబ్ పంత్ కూడా చాహల్ బౌలింగ్ లో అవుట్ అయిపోవడంతో ఢిల్లీ అనేది డీప్ ట్రబుల్ లో పడింది. కనీసం 150-160 రన్స్ కూడా చేయలేకపోతుంది అన్న సమయంలో స్టబ్స్ తన బ్యాటింగ్ స్టైల్ తో విరుచుకుపడ్డాడు. అంతకన్నా ముందు 17th ఓవర్ లో అశ్విన్ వేసిన బౌలింగ్ లో హై క్యాచ్ తీసుకోబోయి బౌల్ట్ స్టబ్స్ క్యాచ్ ను డ్రాప్ చేశారు. ఆ తర్వాత స్టబ్స్ రెచ్చిపోయాడు. వరుసగా 6లు 4లతో మోతం మోయించేశాడు. ఒకనొక టైంలో ఢిల్లీ ఈ టార్గెట్ ని చేసుకుందాం అనుకున్నారు. కానీ అదర్ ఎండ్ లో ఉన్న అక్షర్ పటేల్ అలాగే అభిషేక్ పోరల్లు స్లో ఆడడంతో ఈ మ్యాచ్ అనేది రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ ఓవర్ లో 17 రన్స్ కొట్టాల్సినప్పుడు అవేష్ ఖాన్ చక్కటి బౌలింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీ జట్టుకు కేవలం 4 పరుగులు ఇచ్చి రన్స్ ఇవ్వకుండా సక్సెస్ఫుల్ అయ్యాడు. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ IPL అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.